హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఇవాళ రెసిపీ నిమ్మ ఉప్పుతో పులిహోర. చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర ఎలా ఉంటుందో అదే టేస్ట్తో రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ పులిహోరకు కావాల్సినది నిమ్మ ఉప్పు, లెమన్ సాల్ట్. ఈ లెమన్ సాల్ట్ అనేది చక్కెర లాగానే రౌండ్గా కొద్దిగా లావుగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉంటుంది. 1 స్పూన్ నిమ్మ ఉప్పు 6 పెద్ద సైజు నిమ్మకాయలతో సమానము. అంత పుల్లగా ఉంటుంది కాబట్టి చూసుకొని మీరు తీసుకునే రైస్ను బట్టి నిమ్మ ఉప్పు అనేది వేసుకోవాలి. ఇప్పుడు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసము ముందుగా ఉడికించిన అన్నాన్ని 3 కప్పులు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపినవి 1 స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు పల్లీలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు, పల్లీలు అన్నీ బాగా ఫ్రై అయితేనే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పోపు దినుసులు, పల్లీలు బాగా ఫ్రై అయ్యాక 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిటికెడు సాల్ట్ వేసి దంచుకొని వేసుకోవాలి. ఎక్కువ మెత్తగా దంచుకోవద్దు, కొద్దిగా పలుకులుగా ఉండేలా దంచుకోవాలి. ఇలా పచ్చిమిర్చిలో చిటికెడు ఉప్పు వేసుకొని దంచుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ అనేది నల్లగా మారిపోకుండా ఉంటుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి పేస్టు కొద్దిగా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. లాస్టుగా కొద్దిగా పచ్చి కరివేపాకు, 1 స్పూన్ నిమ్మ ఉప్పు అనేది చూసుకొని మీరు తీసుకునే రైస్ను బట్టి వేసుకోండి. నేనైతే 3 కప్పుల రైస్కి 1 స్పూన్ వరకు నిమ్మ ఉప్పు వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపులోనికి ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. నిమ్మ ఉప్పు హెల్త్కి అంత మంచిది కాదు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో నిమ్మకాయలు దొరకనప్పుడు మాత్రమే ఇలాంటి పులిహోర చేసుకోవాలి. లాస్ట్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండి నిమ్మ ఉప్పు పులిహోర రెడీ అయిపోయింది. ఇలా నేను చెప్పిన టిప్స్ అన్నీ గమనించుకొని నిమ్మ ఉప్పు అనేది మీరు తీసుకునే రైస్ను బట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకొని చేసుకుంటే నిమ్మ ఉప్పు పులిహోర అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.